కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు గాడిద గుడ్డేనని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని బలవంతంగా కలిపింది, బలవంతంగా విడదీసింది కాంగ్రెసేనని అన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ 100 సార్లు మార్చిందని తెలిపారు. రిజర్వేషన్లు బీజేపీ కల్పిస్తుందని కాంగ్రెస్ తీసేస్తుందన్నారు. తన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. మీటింగ్ లో ఒక గాడిది గుడ్డు అని చూపెడుతున్నారు. అది నిజంగానే ఆత్మపరిశీలన చేసుకోండి. ఏందది? 2500 రూపాయలు ఇస్తా అన్నారు ప్రతి మహిళలకు. అది ప్రజలకు గాడిది గుడ్డు తీర కనబడుతుంది. మీరు మహిళలకు మళ్ళా పెన్షనర్స్లకు 4000 రూపాయలు పెన్షన్ చేస్తా అంటున్నారు. పెన్షన్ వస్తలేదు, ఉన్న పెన్షన్ చక్కగా వస్తలేదు. అదే కాక నిరుద్యోగులకు 4000 రూపాయలు ఇస్తా అన్నారు. గివి గాడిది గుడ్డుల తీరు కనబడుతున్నాయి. మళ్ళీ రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. మద్దతు ధర మీద అవి గాడిది గుడ్డల తీరు కనబడుతున్నాయి. మరి రైతులకు రైతు బంధు 15,000 రూపాయలు చేస్తా అన్నారు. ఇప్పటి వరకు ఆ 10,000 కూడా చక్కగా వస్తలేవు. అదే కాక 2 లక్షల రూపాయలు రుణమాఫీ డిసెంబర్ వరకు వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు ఆగస్టు అంటున్నారు. ఏ ఆగస్టు ఎవరు తెలియదు. ఈ ఆగస్టా నెక్స్ట్ ఆగస్టా తెలియదు. ఇవి గాడిది గుడ్ల తీర కనబడుతున్నాయి ప్రజలకు. ఇది మీకు లాభం కాదు. ఎందుకంటే మీరు మీటింగ్లకు పోయి గాడిది గుడ్డని చూపెడుతున్నారు. గాడిది గుడ్లు మీ గ్యారంటీలే గాడిది గుడ్ల తీర కనబడుతున్నాయి. కానీ మోడీ గారు ఇచ్చిన 5 కేజీల బియ్యం అయితే బంగారు గుడ్ల తీర కనబడుతున్నాయి. అందరికీ గుడ్ల గురించి మాట్లాడుకుంటా మీ అభ్యర్థి గురించి మాట్లాడతాము. మీరు కూడా పర్సనల్ అటాక్ చేస్తున్నారు. మీ అభ్యర్థి కూడా పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు. ఎందుకంటే చెప్తందుకు ఏం లేదు. మీ గ్యారంటీలకు మీ రాహుల్ బాబా గురించి మాట్లాడితే ఉన్న ఓట్లు